అసలు రాముడు లక్ష్మణుడు ఎలా చనిపోయారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. రామాయణం గురించి చెప్పుకున్నప్పుడు రావణుడి మరణంతో అయోధ్య సంబరాలతో మునిగిపోతుందని మనకి తెలుసు. కానీ ఆ తర్వాత ఏమైంది? అసలు రాముడు, సీత, లక్ష్మణుడు ఏమయ్యారు? వాళ్ళు అలా చనిపోయారనే విషయం చాలామందికి తెలియదు. రావణుడితో యుద్ధం ముగిసిన అనంతరం రాముడు అయోధ్యకి రాగానే అందరూ సంతోషంతో సంబరాలు చేసుకుంటారు. కానీ అసలు విషయానికి వస్తే సీతాదేవి రావణి దగ్గర ఉన్నప్పుడు తన పవిత్రతను కోల్పోయిందని ఒక చాకలివాడన్న మాటలకు రాముడు సీతను అనుమానించి సీతాదేవిని అడవిలో వదిలేస్తాడు. అవమానం తట్టుకోలేక సీత అయోధ్యని వదిలిపెట్టి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది. అప్పుడు లవకుశల జననం తర్వాత చివరికి రాముడు సీతాదేవికి అగ్ని పరీక్ష పెడతాడు. సీతాదేవి చాలా పవిత్రమైనదని తెలుపుతూ ఆమె అగ్నికి ఆహుతి కాలేదు. అవమానం తట్టుకోలేక సీత తన తల్లి అయిన భూదేవిని తనలో చేర్చుకోమని వేడుకుంటుంది. భూదేవి సంతోషంగా సీతను తనలో చేర్చుకుంటుంది. అలా సీతాదేవి జీవితం ముగిసిపోతుంది. ఒకసారి రాముడు ఒక ముఖ్యమైన పనిలో ఉండగా ఆ సమయంలో ఎవరిని లోపలికి అనుమతించకూడదని, వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించవద్దు అని లక్ష్మణుడికి ఆదేశిస్తాడు. అదే సమయంలో రాముడిని కలవడానికి దూర్వాస మహర్షి వస్తాడు. లక్ష్మణుడు ఆయనను లోపలికి అనుమతించడు. అప్పుడు ఆ మహర్షి ఆగ్రహంతో తనను లోపలికి అనుమతించకపోతే అయోధ్యను అగ్నికి ఆహుతి చేస్తానని హెచ్చరిస్తాడు. దీంతో లక్ష్మణుడు మహర్షిని లోపలికి అనుమతిస్తాడు. దూర్వాస మహర్షి లోపలికి రావడంతో కోపానికి గురైన రాముడు ఎవరు లోపలికి అనుమతించారని బయటికి చూస్తాడు. లక్ష్మణుడిని గుర్తించే లోపే లక్ష్మణుడు తన అన్న అయిన శ్రీరామచంద్రుని మాట జవదాటనని సరియు నదిలోకి దూకి తన జీవితం ముగించుకుంటాడు. తన సోదరుడి మరణం చూసి భరించలేకపోయిన శ్రీరాముడు వెంటనే అదే నదిలోకి దూకి చనిపోతాడు. ఆ విధంగా సీత, రామ, లక్ష్మణుల మరణం జరిగిందనే విషయం కొన్ని గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.